హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఇంకో టాపిక్తో ముందుకెళ్తాం. ఓ కంపెనీలో వాచ్మెన్ ఉంటాడు, అదే కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళపైన మేనేజర్స్ ఉంటారు, వాళ్ళపైన CEO ఉంటాడు. వీళ్ళందరూ కూడా 8 hours డ్యూటీ ఉంటుంది. కానీ ఒకరికి 5,000 జీతం ఉంటే ఇంకొకరికి 5 లక్షల శాలరీ ఉంటుంది. ఏంటి తేడా? ఎందుకు ఇంత వేరియేషన్ ఉంటుంది? ఎందుకు అంటే ఇది డిపెండ్ అపాన్ వాల్యూ. జాబ్ కాదు, వాళ్ళ వాల్యూని బట్టి. ఓకే, సో వాళ్ళ ఎడ్యుకేషను, ఆ ఎడ్యుకేషన్తో వాళ్ళు పెంచుకున్న నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ తోటి వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్ మీద ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. ఎలాన్ మస్క్ పేరు వినంగానే మీకేం గుర్తొస్తుంది? టెస్లా అండ్ SpaceX. జూకర్బర్గ్ పేరు వినంగానే మీకేం గుర్తొస్తుంది? ఫేస్బుక్. జెఫ్ బిజోస్ పేరు వినంగానే మీకేం గుర్తొస్తుంది? ఇమీడియట్గా అమెజాన్. ధోని, సచిన్ పేరు వినంగానే మీకేం గుర్తొస్తుంది? క్రికెట్. అమితాబ్ బచ్చన్ పేరు వినంగానే మీకేం గుర్తొస్తుంది? రతన్ టాటా పేరు వినంగానే మీకేం గుర్తొస్తుంది? అనిల్ అంబానీ పేరు వినంగానే మీకేం గుర్తొస్తుంది? ఈ గుర్తొచ్చేదే వాల్యూ అంటారనమాట. మన లైఫ్లో వాళ్ళ పేరుకి, వాళ్ళు చేసే పనికి ఒక వాల్యూ క్రియేట్ చేసుకుంటూ వెళ్తేనే లైఫ్లో సక్సెస్ అవుతాం. మీరు 10 మందిలో అలానే ఉండిపోతున్నారా? మీ వాల్యూని పెంచుకుంటున్నారా? సో మనం వాల్యూని పెంచుకునే దాన్ని బట్టి మన ఇన్కమ్ ఉంటుంది, మన సక్సెస్ ఉంటుంది. సో మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? గ్రోత్ అవ్వాలనుకుంటున్నారా? మీ వాల్యూ పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఒక 5 పాయింట్స్ నేను చెప్పబోతున్నాను. ఈ 5 పాయింట్స్ ద్వారా మీరు మీ వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. పాయింట్ 1, బికమ్ యాన్ ఎక్స్పర్ట్ ఎట్ వన్ థింగ్. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అవ్వండి. ఎగ్జాంపుల్కి మీకు కుకింగ్ బాగా ఇష్టమా? కుకింగ్లో ఎక్స్పర్ట్ అవ్వండి. ఓకే, మీకు క్రికెట్ బాగా ఇష్టమా? క్రికెట్లో ఎక్స్పర్ట్ అవ్వండి. లేదు మీకు సింగింగ్ బాగా ఇష్టమా? సింగింగ్లో ఎక్స్పర్ట్ అవ్వండి. సో ఇలా మీరు అనుకున్న ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అవుతూ ఉంటే, పర్ఫెక్ట్గా అవుతూ ఉంటే మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వగలుగుతారు. ఎగ్జాంపుల్కి సచిన్ టెండూల్కర్ చిన్నప్పటి నుంచి ప్రాణం. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతూ దాంట్లో ఒక పర్ఫెక్ట్ పొజిషన్లోకి వచ్చారు. సో ఇలా మీరు ఏది అనుకుంటున్నారో దాంట్లో ఒక ప్రయత్నం చేశారా? ఓకే, గోల్ ఒకటే, కానీ ఒక వేలో వెళ్ళినప్పుడు ఇంకో వేలో ట్రై చేయాలి, ఒక వేలో సాధ్యం కానప్పుడు ఇంకో వేలో ట్రై చేయాలి, కానీ దాంట్లోనే ఉండాలి, దాంట్లోనే ఎక్స్పర్ట్ అవ్వాలి. ఇలా ఎగ్జాంపుల్కి మనం తీసుకుంటే బిల్ గేట్స్ కొన్ని రోజులు అది, కొన్ని రోజులు ఇది చేయలేదు, కోడింగ్ రాసుకుంటూ వెళ్ళాడు, ప్రోగ్రామింగ్ రాసుకుంటూ వెళ్ళాడు. ఓకే, మనకి స్టీవ్ జాబ్స్, యాపిల్. సో కొన్ని రోజులు అది, కొన్ని రోజులు ఇది కాదు, యాపిల్ కంప్యూటర్ని మాడిఫై చేసుకుంటూ వెళ్ళాడు. ఒకే దాంట్లో పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ అవుతూ వెళ్ళాడు. అలాగే వారన్ బఫెట్ ఇన్వెస్టింగ్లో టెక్నిక్స్ నేర్చుకుంటూ ఎక్స్పర్ట్ అవుతూ వెళ్ళాడు. సో ఒకే ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అవుతూ వెళ్ళాడు, దాంట్లో ఒక రేంజ్కి ఎదిగాడు అనమాట. ఇలా ఇప్పుడు మనం వింటున్న పేర్లన్నీ కూడా ఒక ఫీల్డ్లో పర్ఫెక్ట్గా నాలెడ్జ్ తీసుకున్నారు, దాంట్లో ఎక్స్పర్ట్ అవుతూ వెళ్ళిపోయారు. అందుకనే ఈ రోజున మనం వాళ్ళ గురించి మాట్లాడగలుగుతున్నాం. అలానే మీ కోరిక ఏంటి? మీ ఫీల్డ్ ఏంటి? మీ ఇంట్రెస్ట్ ఏంటి? ఆ ఇంట్రెస్ట్లో చాలా పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ అయిపోవాలి. మీ ఆఫీస్లో పలానా ప్రాబ్లం వచ్చిందంటే పలానా వాళ్ళకి బాగా తెలుస్తుందనంత నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. ఓకే, దాని గురించి ఆన్లైన్ కోర్సెస్ తీసుకుంటారా? బుక్స్ చదువుతారా? ఇంకా నాలెడ్జ్ ఎక్కడెక్కడి నుంచి తీసుకుంటారో పర్ఫెక్ట్గా అవ్వండి, దాన్ని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకుంటూ పోండి. మీ లైఫ్లో వాల్యూ అనేది ఖచ్చితంగా వస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి హెల్ప్ అదర్స్ వెన్ ఎవర్ యూ క్యాన్. సో ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే, జనాలకు సాయం చేయాలంటే మన దగ్గర డబ్బు ఉంటేనే సాయం చేయొచ్చు కదా అని చెప్పి చాలామంది అనుకుంటారు. డబ్బు లేకుండా అవసరాలు చాలా ఉంటాయి, సహాయాలు చాలా ఉంటాయి. ఇలాంటి మీ వల్ల సాధ్యమైన సహాయాన్ని మీరు చేయడానికి వెనక ముందు ఆడకూడదు అనమాట. ఎగ్జాంపుల్కి ఒక పిల్లోడికి కెరీర్ ఎలా డిసైడ్ చేసుకోవాలో తెలియట్లేదు, కానీ మీకు దాంట్లో నాలెడ్జ్ ఉంది, మీ ఇన్ఫర్మేషన్ అతనికి పాస్ చేయండి. ఒకరికి డ్యాన్స్ క్లాసెస్ నేర్చుకోవాలని ఉంది, మీకు తెలిసిన వాళ్ళని రిఫర్ చేయండి. ఒకరికి ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంది, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, లేదా మంచి ఇన్వెస్టర్ని చూపించండి. ఓకే, సో ఒకతను ప్రాబ్లంలో ఉన్నాడు, ఆ ప్రాబ్లంలో ఉన్నదానికి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటే ఆ సొల్యూషన్ వాళ్ళకి ఇవ్వండి, అదేమైనా హెల్ప్ అవుతుందేమో చూడండి. ఇలా ఏ ప్రాబ్లంకైనా, ఎలాంటి దానికైనా, ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే, నేనున్నాను, నాకు పలాంది తెలుసు, ఇది మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో చూడండి అని మీరు వాళ్ళకి సజెషన్ ఇవ్వండి. లేదా ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ నెంబర్ రిఫర్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ లైఫ్లో ఒకవేళ గ్రోత్ వచ్చి దానివల్ల బెనిఫిట్ జరిగిందంటే మీ వాల్యూ పెరుగుతుంది. మీ వాల్యూ పెరగడానికి ఇది ఇంకొక ఆప్షన్ అనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి వాల్యూ బేస్డ్ పోస్ట్. నేను నా ట్రైనింగ్లో నా టీంకి చాలా వరకు అదే చెప్తూ ఉంటాను. మీరు ఫేస్బుక్లో, వాట్సాప్లో, సోషల్ మీడియాలో ఎక్కడైనా ఒక పోస్ట్ పెడుతున్నారు, ఒక వీడియో పెడుతున్నారంటే ఆ వీడియో వల్ల జనాలకి ఒక మేలు జరగాలి.
పొద్దాక మీ ప్రోడక్ట్స్ గురించి పెట్టడం, ఓకే. సో పొద్దాక మీ ఆపర్చునిటీ గురించి చెప్పడం, మొత్తం సేల్స్ గురించి ప్రమోట్ చేసుకోవడం, ఇలా పెడుతూ ఉంటే మన వాల్యూ పెరగదు. వాళ్ళకి ఏం అవసరమో, వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, దీనివల్ల వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏంటనేది మీరు ఆ పోస్టులు పెట్టడం వల్ల ఆలోచించాలన్నమాట. ఎగ్జాంపుల్కి నేను ఎవ్రీడే ఒక మోటివేషన్ కోర్స్ పెడుతూ ఉంటా నా ఫ్రెండ్ సర్కిల్లో. చాలా రోజుల నుంచి డైలీ మార్నింగ్ నేను ఆ పోస్టులు పెడుతూ ఉంటా. ఒకరోజు ఏమైందంటే మా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేశాడు. నేను ఎర్లీ మార్నింగ్ 6 o'clock పోస్ట్ పెట్టాను, అతను 9:30కి పోస్ట్ చేశాడు. ఆర్కే, థ్యాంక్ యూ ఆర్కే, ఇవాళ పొద్దున్న నీ గుడ్ మార్నింగ్ మెసేజ్ నన్ను చాలా మోటివేట్ చేసింది అని. ఏమైంది అని అడిగా. సో ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే, నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, ఓకే, నిన్ను కావాలని రెచ్చగొట్టినా సరే నువ్వు రెచ్చిపోకు, దీనివల్ల నీకు ఎనర్జీ వేస్ట్ అవుతుంది, సమాజంలో లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, దాన్ని ఎంతవరకు మాటలతో మాట్లాడి సాల్వ్ చేయాలో అది చేసుకో అని ఆ మెసేజ్ సారాంశం అనమాట. సో ఇతను అక్కడ సెటిల్ ఆడడానికి వెళ్తాడు వాళ్ళ కమ్యూనిటీలో. సో ఇతనికి కావాలని వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారనమాట. సో ఇవాళ ఎలా అయినా గొడవలు పెట్టుకుందాం, ఇవాళ ఎలా అయినా వాళ్ళతో డిస్కషన్ చేద్దాం, అసలు గొడవ పెట్టేద్దాం, ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఫైట్ చేద్దాం అనుకుని వెళ్ళాడంట ఆయన. అప్పుడే నా మెసేజ్ వెళ్ళింది. అది చూశాడు, ఏమనుకున్నాడో తెలియదు, డిస్కషన్ ఏం చేయలేదు, నార్మల్గా ఇంటికి వచ్చేసాడు. వాళ్ళు కావాలని రెచ్చగొట్టారంట, అయినా సరే బ్యాక్ వచ్చేసి ఆఫీస్కి వచ్చాక నాకు ఫోన్ చేశాడు. నీ మెసేజ్ వాల్యూ ఇంత జరిగింది, లేకపోతే ఇవాళ చాలా పెద్ద గొడవ అయిపోయేది, నేను నైటే ఫిక్స్ అయిపోయినాయి వాళ్ళతో ఎలా అయినా ఫైటింగ్ చేయాలని, కానీ నీ ఒక్క మెసేజ్ వల్ల ఆగిపోయాను. సో నెమ్మదిగా ఆయన సిచ్యువేషన్ మళ్ళీ కంట్రోల్లోకి వచ్చింది. సో ఇలాంటి వాల్యూ మీరు జనాలకి ఇస్తున్నారా? ఎగ్జాంపుల్కి మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు. ఎవరు యూట్యూబ్ ఛానల్ పెట్టినా పొద్దాక ఈ ప్రోడక్ట్ వాడండి, ఆ ప్రోడక్ట్ వాడండి, దీనివల్ల ఇంత, దానివల్ల అంత, చాలామంది ఇదే చెప్తూ ఉంటారు. దీంతో పాటు ఓకే, మీకు జనాలకి ఎలాంటి హెల్ప్ చేయగలుగుతారు మీ వీడియోస్ వల్ల అనేది చూడండి. వాళ్ళ మోటివేట్ చేస్తారా, లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్కి ఇంకేమైనా సొల్యూషన్ ఇస్తారా, మీకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేస్తారా? ఇలా షేర్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి నచ్చింది అనుకోండి ఇంకో 10 మందికి షేర్ చేస్తారు. సో ఆటోమేటిక్గా మీ వాల్యూ సమాజంలో పెరుగుతూ వస్తుందన్నమాట. సో సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పోస్టులు ఖచ్చితంగా జనాలకి మంచి జరిగేలా ఉన్నప్పుడు మీ వాల్యూ పెరుగుతూ ఉంటుందన్నమాట. 4th వన్ వచ్చేసి డూ నెట్వర్క్ విత్ రైట్ పీపుల్. ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఆ ఫీల్డ్లో ఎవరైతే మీకు రైట్ పీపుల్ ఉంటారో వాళ్ళతో మీరు కాంటాక్ట్లో ఉండండి, కనెక్ట్లో ఉండండి, నెట్వర్క్లో ఉండండి. ఇది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఒక పొలిటీషియన్, మంచి పొలిటీషియన్, అతనితో మీరు టచ్లో ఉండండి. ఓకే, ఒక ఆఫీసర్, మంచి ఆఫీసర్ అనుకోండి, అతనితో మీరు టచ్లో ఉండండి. అలాగే ఒక NGO ఉన్నారు, అతను చాలా సమాజ సేవ చేస్తూ ఉంటారు, అతనితో మీరు టచ్లో ఉండండి. ఇలా ఏ ఫీల్డ్లో అయితే పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళతోటి మీరు టచ్లో ఉన్నప్పుడు, ఓకే, సో వాళ్ళ ద్వారా ఎవరన్నా మీ దగ్గరికి హెల్ప్ అవుతున్నప్పుడు, వాళ్ళ ద్వారా మీరు ఆ హెల్ప్ చేయగలిగినప్పుడు మీ వాల్యూ ఇంకా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో మన వాల్యూ పెరగడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. లాస్ట్ వన్ వచ్చేసి పవర్ ఆఫ్ ఎక్స్ట్రా. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్కి మీకు ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు ఆ వర్క్లో దాంతోపాటు ఇంకొద్దిగా ఎక్స్ట్రా చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఇది మన లైఫ్లో ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఉన్నారు లేదా నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నారు అనుకుందాం. రోజుకి మీరు ఒక 5 ప్రాస్పెక్ట్స్తో మాట్లాడుతున్నారు అనుకుందాం. నెమ్మదిగా మీరు ఏం చేశారంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రా చేయడం స్టార్ట్ చేశారు, ఇంకొక 5గురితో ఎక్స్ట్రా మాట్లాడడం స్టార్ట్ చేశారు అనుకుందాం. ఓకే, ఇలా మీరు ఎప్పుడు చేస్తున్నది కాకుండా ఇంకో 5గురితో ఎక్స్ట్రా మాట్లాడడం వల్ల 1 మంత్లో ఎంతమంది అయింది, 150 మెంబర్స్తో ఎక్స్ట్రా మాట్లాడారు. 10 మంత్స్లో ఎంత అవుతుంది, 1500 మెంబర్స్తో ఎక్స్ట్రా మాట్లాడి ఉంటారు. సో ఇది పెద్ద హ్యూజ్ గ్రోత్ని తీసుకొస్తుంది, మీ వాల్యూని కూడా పెంచుతుంది అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, మన వాల్యూ పెరగడానికి ఈ 5 పాయింట్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. పాయింట్ 1, బికమ్ యాన్ ఎక్స్పర్ట్ ఎట్ వన్ థింగ్. సెకండ్ పాయింట్ వచ్చేసి హెల్ప్ అదర్స్ వెన్ ఎవర్ యూ క్యాన్. థర్డ్ పాయింట్ వచ్చేసి వాల్యూ బేస్డ్ పోస్ట్. 4th వన్ వచ్చేసి డూ నెట్వర్క్ విత్ రైట్ పీపుల్. లాస్ట్ వన్ వచ్చేసి పవర్ ఆఫ్ ఎక్స్ట్రా. సో ఈ 5 పాయింట్స్ ఫాలో అయ్యి మీ వాల్యూని పెంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.